హలో అండి. వెల్కమ్ టు వింటేజ్ స్పైసెస్. ఈరోజు నేను మిల్ మేకర్ గోంగూర కర్రీ చేస్తున్నా అండి. చాలా బాగుంటుందండి ఈ కాంబినేషన్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. దీనికోసం అయితే కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం జీలకర్ర, సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. పచ్చిమిర్చి అయితే 2 తీసుకున్నా అండి. అలాగే ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకున్నా అండి. ఈ ఆనియన్స్ని వీలైనంత సన్నగా కట్ చేసుకొని ఈ ముక్కల్ని కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోయాయి కదా. ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి, మంచిగా ఫ్రై అయింది కదా. ఇందులో టమాటా ముక్కలు అనేవి వేసుకోవాలండి. నేనైతే 3 మీడియం సైజ్ టమాటోస్ తీసుకున్నా అండి. ఈ టమాటా ముక్కలను మెత్తగా మగ్గించుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా మంచిగా మగ్గిపోయినాయి కదండి. ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే కొంచెం పసుపు, 1/2 స్పూన్ వరకు ధనియాల పొడి, 2 స్పూన్స్ కారపొడి వేసుకొని ఇవన్నీ కూడా ఒకసారి కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. చూడండి, మంచిగా ఫ్రై చేసుకున్నాం కదా. ఇందులోనే ఉడికించి పెట్టుకున్న గోంగూర అనేది వేసుకొని ఒకసారి ఈ గోంగూర టమాటా అంతా కూడా కలిపేటట్లు కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. చూడండి, మంచిగా ఫ్రై చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో మిల్ మేకర్లు అనేవి వేసుకోవాలండి. నేనైతే మిల్ మేకర్ని కొంచెం ఉడికించుకున్నానండి. ఉడికించుకునేటప్పుడు కొంచెం సాల్ట్ వేసి ఉడికించుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి కర్రీకి. చూడండి, ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకున్నాక కర్రీకి సరిపడా వాటర్ వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి ఆయిల్ పైకి తేలేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ కర్రీ అనేది ఉడికించుకోవాలండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని దింపేయడమే అండి. అంతే అండి, ఎంతో టేస్టీ అయినా గోంగూర మిల్ మేకర్ కర్రీ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ మిల్ మేకర్ అనేది మంచి ప్రోటీన్ సోర్స్ అండి. మెయిన్గా అయితే వెజిటేరియన్స్కి అండి మంచి ప్రోటీన్ ఉంటుంది. హ్యాపీగా తినొచ్చండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.